ఆయన ఓ మాజీ సీఎంకు బామర్ది, ఓ సీఎంకు మేనమామ. దాంతో నియోజకవర్గంలో ఆయన హవా 20 ఏళ్లు కొనసాగింది. ఆ మాజీ సీఎంల కుటుంబానికి దగ్గర బంధువు కావడంతో అటు అధికారులు కానీ, ఇటు కార్యకర్తలు కానీ, కాంట్రాక్టర్లు కానీ ఆయన మాటే శిరోధార్యంగా పాటించారు. ఆ నియోజకవర్గంలో ఆయన ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది. మరి గత 20 ఏళ్లలో ఆ నియోజకవర్గం ఎంత అభివృద్ధి సాధించింది? పోచిమిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఈ పేరు చెబితే ఎవరా అని మీకు త్వరగా గుర్తుకు రాకపోవచ్చు. కానీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి బామర్ది లేదా జగన్ కు మేనమామ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. పోచిమిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిది వైఎస్ఆర్ కడప జిల్లా వీరపునాయనపల్లె మండలం పోచిమిరెడ్డిపల్లె గ్రామం. ఆయన బీకాం వరకు చదువుకున్నారు. అయితే అప్పటికే వైఎస్ఆర్ రాజకీయాల్లో ఉండటంతో రవీంద్రనాథ్ రెడ్డి కూడా రాజకీయాల్లోకి రావడం కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో రవీంద్రనాథ్ రెడ్డి 1999లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలకు వచ్చిన ఆయన మొదటగా చింతకొమ్మదిన్నే జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. అనంతరం 2004లో జరిగిన కడప నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచి కడప తొలి మేయర్గా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్ ఏర్పాటు చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ విభజన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో చింతకొమ్మదిన్నె, చెన్నూరు, పెండ్లిమర్రి, కమలాపురం, బల్లూరు, వీరపునాయనపల్లె మండలాలు ఉన్నాయి. కమలాపురం నుండి పోటీ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి ఆ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డిపై 5,000 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డిపై 27,000 ఓట్ల భారీ మెజార్టీతో రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక గత ఏడాది మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మూడోసారి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి చేతిలో 25,000 పైచిలుకు ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి భామర్ది కావడం, జగన్ మేనమామ కావడంతో కమలాపురం నియోజకవర్గంలో రవీంద్రనాథ్ రెడ్డి హవా 20 ఏళ్లుగా కొనసాగింది. అటు అధికారులు కానీ, ఇటు కార్యకర్తలు కానీ ఆయన మాటే శిరోధార్యంగా పాటించారు. గత 5 ఏళ్లలో అప్పటి సీఎం జగన్ కు మేనమామ కావడంతో రవీంద్రనాథ్ ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది. గత 20 ఏళ్లుగా ఆ స్థాయిలో నియోజకవర్గంలో చక్రం తిప్పారంటే అతిశయోక్తి లేదు. ప్రతి పని, ప్రతి కాంట్రాక్ట్ ఆయన చెప్పిన వారికే దక్కాలి అనేది ఆధిపత్య ధోరణి కనిపించింది. అధికారులంతా ఆయన మాట వినాల్సిందే, లేదంటే ఎక్కడ సీఎంకి చెప్పి తమ పోస్టులను ఊడబీకిస్తారోనని భయంతో భయానక వాతావరణంలో పనిచేశారనే ప్రచారం ఉంది. అయితే అభివృద్ధి విషయంలో కమలాపురం గత 10 ఏళ్లలో పెద్దగా పురోగతి సాధించింది ఏమీ లేదని చెబుతారు స్థానికులు. కేవలం వయసు కుటుంబం అనే సానుభూతితో మాత్రమే రవీంద్రనాథ్ రెడ్డి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారనే టాక్ కూడా ఉంది. అయితే ప్రతి ఎన్నికల్లో కమలాపురాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తా అని చెప్పడం, శరామామూలుగా మాట తప్పడం రవీంద్రనాథ్ రెడ్డికి అలవాటేనని, కేవలం వైఎస్ఆర్ కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని కనుసైగతో కలరింగ్ ఇస్తారని విమర్శలు లేకపోలేదు. ఇలా ఉంటే ఇటీవల విజయవాడలోని అమ్మవారి గుడిలో సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో రవీంద్రనాథ్ రెడ్డికి మేనలుడు మాజీ సీఎం జగన్ చివాట్లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో దాన్ని కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారనే టాక్ వినబడుతోంది. మరోవైపు ఈ మధ్యే రవీంద్రనాథ్ రెడ్డి నోరు జారారు. తిరుపతిలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ
రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైసీపీ అని టంగ్ స్లిప్ చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రవీంద్రనాథ్ రెడ్డి కబంధ హస్తాల్లో కమలాపురం నియోజకవర్గం 10 ఏళ్లు నలిగిపోయిందా? నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు, చెరువులు, భూ కబ్జాల నుంచి రౌడీయిజం వరకు తారాస్థాయిలో కొనసాగాయా? అక్కడ రవీంద్రనాథ్ రెడ్డి చెప్పిందే నడవాలని నిబంధనలున్నాయా? అతడిని ప్రతిపక్ష నేతలు చెరువులు దొంగ అని ఎందుకు పిలిచేవారు? మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని కీలకమైన నియోజకవర్గం కమలాపురం. అంతేకాదు ఇది జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ జెండా తప్ప గత 10 ఏళ్లలో ఎప్పుడూ టీడీపీ జెండానే కనిపించలేదు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి భామర్ది కావడం, జగన్ మేనమామ కావడంతో అక్కడ 10 ఏళ్లు రవీంద్రనాథ్ రెడ్డి హవానే కొనసాగింది. అయితే అభివృద్ధి విషయంలో కమలాపురం గత 10 ఏళ్లలో పెద్దగా పురోగతి సాధించింది ఏమీ లేదని చెబుతారు స్థానికులు. కేవలం వయసు కుటుంబం అనే సానుభూతితో మాత్రమే రవీంద్రనాథ్ రెడ్డి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారనే టాక్ కూడా ఉంది. ఎక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీసే లేవు, ఎక్కడ రోడ్ల నిర్మాణం లేదు, కనెక్టివిటీ లేదు, ఎక్కడ ఉపాధిని కల్పించేటటువంటి ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ పెట్టినటువంటి దాఖలాలు లేవు. కనీసము ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తీసుకొస్తే దాన్ని తెచ్చిన తర్వాత గ్రౌండింగ్ చేయలేకపోయినారు. ఈరోజు అది వేరే మంగళగిరికి తీసుకొని పోయేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. పోనీ పేదోళ్లకు సంబంధించినటువంటి భూములు ఏమన్నా ఇచ్చారంటే ఎక్కడ పడితే అక్కడ విలువైనటువంటి ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రాస్తా, అసైన్డ్, దేవాదా, ఈనాం, వక్ఫ్ బోర్డు, శ్మశానాలు కూడా వదలకుండా వీళ్ళు ఆక్రమించుకొని అమ్ముకొని చివరకు గతంలో ఎప్పుడో ఇందిరాగాంధీ గవర్నమెంట్లో వెట్టి చాకిరి విముక్తి కింద పాలంపల్ల ఆ చుట్టుపక్కల గ్రామాలకు పొలతల్లో భూములు ఇస్తే ఆ భూముల మీద కూడా కన్నేసి ఈరోజు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే అనుచరులు ఎవరైతే ఉన్నారో వాటిని ఆక్రమించుకొని వాళ్ళను పారదోలుతున్నటువంటి పరిస్థితి. అభివృద్ధి విషయంలో ప్రజలకు చెప్పేదొకటి చేసేది ఒకటన్నట్లుగా రవీంద్రనాథ్ రెడ్డి తీరు ఉండేదని నియోజకవర్గంలో విమర్శలు ఉన్నాయి. కమలాపురంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా నియోజకవర్గ అభివృద్ధి మచ్చుకైనా కనిపించదనే టాక్ వినిపిస్తోంది. కమలాపురం గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలోనే అండర్ డ్రైనేజీని తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం నాయకులదని, అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండర్ డ్రైనేజీ పనులను ఆర్థికంగా సంపాదించుకోవడానికి ఉపయోగించుకుందని టీడీపీ నేతలు విమర్శిస్తారు. మరోవైపు గత 10 ఏళ్లలో మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. చిన్న పనుల నుండి పెద్ద పెద్ద కాంట్రాక్టు పనుల వరకు ఏ పని మొదలుపెట్టినా రెడ్డి గారికి పర్సంటేజీలు పంపించాలనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి మేనమామ కావడంతో అతడిని ఎదిరించేవారు లేరని, అతను ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేదని ప్రతిపక్షాలు విమర్శించేవారు. ఒక గాలేరు నగరిలో అంతర్భాగమైనటువంటి సర్వరాయ సాగర్ నిర్మాణంలో ఈయనే కాంట్రాక్టరుకు సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అవసరమైనటువంటి కట్ట నిర్మాణం కోసం అవసరమైన భూమిని లేకపోతే మట్టిని తవ్వుకోవడానికి అక్కడ ఉన్నటువంటి డీకేటీ భూములు లేకపోతే ఎస్సీల దగ్గర ఉన్నటువంటి భూములు బలవంతంగా లాక్కొని వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టి కోర్టులో వేసి రకరకాల ఇబ్బందులు పెట్టి ఆ భూమినంతా తవ్వుకొని ఆ కట్టబోసిన తర్వాత అదే సర్వరాయ సాగర్లో ఉన్నటువంటి నీళ్లను ఇప్పుడు ఈ తవ్వినటువంటి ప్రాంతం అంతా చేపల చెరువులుగా మార్చుకొని వాటిని వినియోగించుకుంటా ఉన్నాడు. ఇదిలా ఉంటే 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డిపై కూటమి ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేశారు. దాంతో రవీంద్రనాథ్ రెడ్డి ఆగడాలకు అడ్డుకట్ట పడిందని టీడీపీ నేతలు, ప్రజలు చెబుతున్నారు. జగన్ సొంత జిల్లా కడపలోని కీలకమైన నియోజకవర్గం కమలాపురం కావడంతో అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయాలు వాయువేగ మనోవేగంతో మారిపోతున్నాయి. ఇక్కడ చింతకొండ మండలంలో ఉన్నటువంటి భూములు ఆక్రమణకు గురైనాయి, ఫారెస్ట్ భూములు ఆక్రమణకు గురైనాయని చెప్పి ఒక పక్క బయటకు వస్తూ ఉన్నాయి. తవ్వే కొద్దీ ఇవాళ పూర్వామిల నుంచి పొలతల వరకు ఎక్కడ చూసినా కూడా ఇవాళ విలువైనటువంటి భూములన్నీ ఆక్రమణకు గురైనాయి. అది అధికార పార్టీకి సంబంధించినటువంటి ఈ విధమైనటువంటి దుర్మార్గాలకు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం,
పెలిమేర మండలంలో యాదవాపురంలో ఒక శ్రీనివాసులు యాదవ్ అనేటువంటి ఒక అబ్బాయిని చంపడానికి కూడా వైసీపీ వాళ్ళు వెనకాలేదంటే ఎంత దుర్మార్గమైనటువంటిది. కాబట్టి ఇంతటి దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచన విధానము వైసీపీ గవర్నమెంట్లో జరిగింది. అందులో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత మేనమామైనటువంటి పి రవీంద్రనాథ్ రెడ్డి మాటున జరిగినటువంటి వాళ్ళ అనుచరులు యథేచ్ఛగా భూములు ఆక్రమించుకున్నారు. ఎక్కడా అభివృద్ధి అనేటువంటి మాటే లేదు, ఎక్కడా పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటిదే లేదు. గాలేరు నగరి అంత నిర్మాణం 2వ దశ పనులు అతిగతి లేకుండా ఎక్కడ ఆగిపోయి ఉన్నాయి. గతంలో కమలాపురం మున్సిపాలిటీని వైసీపీ దక్కించుకుంది. వైసీపీ కీలక నేత మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. ఇక్కడ గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా వైసీపీ విజయం దక్కించుకుందన్న ఆరోపణలు వినిపించాయి. అయితే ఇప్పుడు కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత రాజకీయాలు మారిపోయాయి. కమలాపురం మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే పుట్టా చైతన్యరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. మేయర్ తో పాటు కౌన్సిలర్లంతా టీడీపీ జెండా కప్పుకుండటంతో కమలాపురంలో వైసీపీ జెండానే పీకేసే పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు రవీంద్రనాథ్ రెడ్డి కబంధ హస్తాల్లో కమలాపురం నియోజకవర్గం 10 ఏళ్లు నలిగిపోయిందని, కూటమి అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు, చెరువులు, భూ కబ్జాల నుంచి విముక్తి కలిగిందని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది.